శుభం బియాదు. మనం నవగ్రహాల గురించి మాట్లాడుకున్నాం. నవగ్రహాలు భూమి మీద దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో మనం చెప్పుకుంటున్నాం. కాంతి కిరణాలు భూమి మీద పడేటప్పుడు సూర్యకిరణాలు మనొక అద్దం మధ్యలో పెట్టగానే, అంటే మ్యాగ్నెటిక్ అద్దం అనుకుంటే అయస్కాంతం అనుకోండి, లేదంటే మనకు ఒక భూతద్దం అనుకోండి, పెట్టగానే కాంతి కిరణాలు ఏకాగ్రత అయ్యి ఏకాగ్రత యొక్క శక్తితో కిందన ఒక ఆయుధం పెట్టగానే అది అగ్నితత్వం పుట్టుకు రావడము, కాలడం మనం చూస్తున్నాం. ఇది సైన్స్లో మనం చూపించున్నారు. సెకండ్ థర్డ్ క్లాస్లో మనం చూపించుంటాం సైన్స్ ఎలా లైట్ కిరణాలు ఏ విధంగా వస్తాయని. అంటే ఏకాగ్రత చేయడం సూర్యకిరణాల వల్ల మనకు అగ్నితత్వం పుట్టుకొస్తుందని చెప్తాం. ఆ సూర్య భగవంతుడు ఇలా విశాలంగా ఉన్నాడు కాబట్టి మనకేం కావట్లేదు. ఏకాగ్రత చేస్తే అగ్నితత్వం వల్ల ఖాళీ కూడా జరుగుతుందని చెప్తాం అన్నమాట. అంటే ఏంటి, ఆ సూర్యకిరణాలు భూమి మీద పడేటప్పుడు జరిగే ప్రకృతి సహజమైన మార్పులన్నీ మన కళతో మనం చూస్తుంటాం. కానీ దాని గురించి తెలుసుకోవడం ప్రయత్నించి, ఎందుకంటే మార్పులు జరుగుతున్నాయి కాబట్టి. ఒక పంట పండింది, ఆహారం తీసుకోవడం ప్రయత్నం చేస్తాం. ఎలా పండింది తెలుసుకోవడం తెలుసుకునే ప్రయత్నం చేసేదే సైంటిస్ట్ అంటారు. అంటే ఖగోళ శాస్త్రంలో విజ్ఞానవేత్తలు చేసే పనులుగా మనం అనుకుంటుంటాం. అదేవిధంగా శరీరం మీద ఆ గ్రహం యొక్క ప్రభావం ఎప్పుడైతే పడుతుంటుందో, అంటే 9 గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడుతున్నప్పుడు మనలో వచ్చే మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో దాని గురించి చెప్పేదే జ్యోతిషాస్త్రం చెప్తాను. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క లగ్నం గురించి విశేషంగా మాట్లాడుకున్నప్పుడు ఆ గ్రహం యొక్క ప్రభావం శరీరం మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనిషి అనేవాడు ఏ గ్రహంలో ఏ లగ్నంలో పుట్టి ఉన్నారో తెలుసుకుని ఆ లగ్నం ప్రకారం మనిషి యొక్క అభావాలు, ఆలోచనలు, వ్యక్తిత్వము, క్యారెక్టర్ అంటారు, అవన్నీ కూడా మనకు ఆ లగ్నాన్ని బట్టి కొంతవరకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా తెలుసుకుంటూ ఆ మనిషి యొక్క తత్వాన్ని, గ్రహాల యొక్క దశలని ఇవన్నీ అనుసంధానం చేసుకుంటూ, అదేవిధంగా గోచార రీత్యా మనిషి యొక్క తత్వం ఏ విధంగా తెలుసుకుంటూ అతని యొక్క భావనలన్నీ చెప్పే విధానమే జ్యోతిషాస్త్రం అని చెప్తాను. అద్భుతమైన ఈ శాస్త్రానికి ఎండింగ్ ఏంటంటే మోక్షము అని అంటారు. అంటే మానవ జన్మకు మోక్షం ఏ విధంగా పొందాలి అని చెప్పే శాస్త్రమే జ్యోతిషాస్త్రం అని చెప్తాను. అంచేత ఒక్కొక్క లగ్నంలో పుట్టిన వ్యక్తులకి ఒక్కొక్క రకమైన ఆలోచనలు, ఒక్కొక్క రకమైన భావనలు, ఒక్కొక్క రకమైన తత్వాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ తత్వం నుండి మార్పు తీసుకుని వస్తూ ఈ గ్రహాలు దశలను బట్టి గోచార రీత్యా ఆ మనిషి వ్యక్తిత్వాన్ని మారుస్తూ అనుసంధానం చేసి, ఇప్పుడు చూడండి సాధన చేస్తే కానీ సాధ్యం కానిది ఏమీ లేదన్నారు. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ మనిషి యొక్క మార్పు తీసుకొచ్చి ఆఖరి భగవతత్వాన్ని తెలియజేస్తూ మోక్ష మార్గం చూపించేదే ఈ శాస్త్రం అన్నమాట. జ్యోతిషాస్త్రం అంటే లౌకిక ప్రపంచం సమస్య నుండి బయటపడటమే కాకుండా భగవతత్వాన్ని కూడా చూపించి ముందుకు తీసుకునే శాస్త్రం. కాబట్టి ఇది అద్భుతమైన దైవ సంబంధమైన శాస్త్రంగా కూడా మన వాళ్ళ పూర్వీకులు చెప్పి ఉన్నారన్నమాట. అటవీ శాస్త్రం గురించి తెలుసుకోవడం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి అమ్మవారి కటాక్షం అందరూ కలగాలని కోరుకుంటూ శుభం బియాదు. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad, 5,08,000. Phone numbers 88559147, 88559148, 970444701, 97044470002.